క్లారిటీ రాదు. రాహుల్ గాంధీ హౌలేగాడట. రేవంత్ రెడ్డి అనే హౌలేగాడిని మన మీదకు వదిలాడట. ఎవరంటున్నారు ఈ మాట? కేటీఆర్ అంటా ఉన్నాడు. ఈ తప్పునకు ఆయన్ను నడి బజార్లో ఉరితీయాలట. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ను ఉరితీస్తారా? రేవంత్ కరిసేలా ఉన్నాడట. ఇంట్లోనే కట్టేయాలని గీతమ్మకు చెబుతున్నామట కేటీఆర్ అంటున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ అశోక్ నగర్ సభల్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ అనే హౌలేగాన్ని నడి బజార్లో ఉరితీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారట. కేసీఆర్ను ఉరితీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన ఎందుకు ఉరితీయాలి? చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినందుక, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు ఇచ్చినందుక, తాగునీటి గోస తప్పించినందుక అని నిలదీశారు. ఉరి తీయాల్సి వస్తే రేవంత్ రెడ్డిని కూడా కాదని వరంగల్ అశోక్ నగర్ సభలకు వచ్చి 420 హామీలు ఇచ్చి అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి అనే హౌలాగాడిని మన మీదకు వదిలినందుకు రాహుల్ గాంధీని ఉరి తీయాలట. జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ సర్పంచుల అభినందన సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే హైదరాబాద్ నుంచి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని, రీడర్ అని, ఏది రాస్తే అదే చదువుతారని ఎద్దేవా చేశారు. రైతు భరోసా పథకం కింద 2 పంటల డబ్బులను ఎగ్గొట్టాడని, కౌలు రైతులకు కూడా పథకం వర్తింపజేస్తామని చెప్పారని, రైతు కూలీలకు నెలకు 1000 చొప్పున ఇస్తానని మాటిచ్చింది తప్పారని మండిపడ్డారు. అశోక్ నగర్ సభలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ యువతను పెట్టారని విమర్శించారు. అత్తకు 4000, కోడలకు 2500 చొప్పున ఇస్తామని హామీ ఏమైందని, మహిళలకు 2500 ఇవ్వలేని వ్యక్తి వారిని కోటీశ్వరాలను ఎట్లా చేస్తారని ఎద్దేవా చేసిరట. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మాటిచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఢిల్లీకి నెలకు 100 కోట్ల చొప్పున మోస్తున్నారట. పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడుతున్నారని, అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నారని, ఆయన ఉడత ఊపులకు భయపడొద్దని బీఆర్ఎస్ శ్రేణులకు ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి ఓనమాలు కూడా తెలియవని, నెలకు 100 కోట్ల చొప్పున రాహుల్ గాంధీకి మూటలు మోస్తేనే సీఎం పదవి ఉంటుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితేనే తట్టుకోలేని రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వస్తే తట్టుకుంటారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నీళ్ల గురించి చెప్తామంటూ సీఎం మాట్లాడడం విడ్డూరం అని అంటున్నారు. నదులు, ప్రాజెక్ట్, చెరువులు, వాగుల గురించి తెలియని వ్యక్తి నీళ్ల గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. గతంలో ఆటో వాళ్లకు డబ్బులు ఇస్తే కావాల్సినన్ని యూరియా బస్తాలు పొలం దగ్గరికి వచ్చేవని, ప్రస్తుతం రైతులు ఉదయాన్నే చలిలో క్యూ కట్టాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి అన్నట్టుగానే వెనుకటి రాబందు రోజులకు తెచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లకు తొక్కి మోసం చేసిన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇకనైనా క్రికెట్, ఫుట్బాల్ ఆడుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అన్నారు. రేవంత్ తన సొంత సెక్యూరిటీనే కొడుతున్నాడని, ఇష్టం వచ్చినట్లుగా అరుస్తున్నారని, భవిష్యత్తులో కరుస్తాడేమోనని అన్నారు. రేవంత్ను ఇంట్లోనే కట్టేయాలని ఆయన భార్య గీతమ్మకు చెబుతానన్నారు. తండ్రి పేరు చెప్పుకుంటున్నానని రేవంత్ రెడ్డి పదే అంటున్నారని, తన తండ్రి తెలంగాణ తెచ్చిన మొగోడు కాబట్టి బరాబర్ చెప్పుకుంటానని అన్నారు. నీలాగా లంగా పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పుకోడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెప్పు ధూళికి కూడా రేవంత్ రెడ్డి పనికిరాడని విమర్శించారట. ఈ విమర్శలు, ఈ ప్రతి విమర్శలు, మీరు మాట్లాడేదానికి, అసలు మీరు మాట్లాడే విధానంకి చూస్తుంటే అసలు కనీసం ఒక చదువుకునే కుర్రోడు ఈ ప్రెస్ మీట్లు లేదా ఈ అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే భయపడే పరిస్థితి ఉంది ఈరోజు. మనం మాట్లాడే వ్యాఖ్యలు కావచ్చు, మనం మాట్లాడుతున్న పరిస్థితులు కావచ్చు, ఒక
ఒక ముఖ్యమంత్రి హోదానో లేకపోతే ఇప్పుడు ఆయన అన్నప్పుడు ఏంటంటే ఇద్దరిని అంటున్నా ఇక్కడ. ఇప్పుడు రాజకీయాల్ని మొత్తం కూడా గలీజ్ చేసి పడేసారు ఇక మొత్తానికి. గలీజ్ లాంగ్వేజ్ కాదు ఇది. వరకు ఏంటంటే రాజకీయాల్లో ఏం చర్చలు జరుగుతున్నాయి, ఎవరు ఏం మాట్లాడారనేది చాలా చాలా స్పష్టంగా వినాలనుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇక చిన్న పిల్లోడు చూస్తే ఇక చెడిపోతాడేమో అని బయట టీవీ కట్టేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్తా ఉన్నాడు ఆయన. అసలు కేసీఆరే కదా అసలు నది జలాల విషయంలో, నది జలాల హక్కులకు సంబంధించి అసలు అక్కడ అన్యాయం జరుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్ అలాగే టీడీపీ కలిసి చేస్తున్న వెంచర్ ఇది అని చెప్పి, మోసాలు ఇది, తెలంగాణ ప్రజలకి మళ్ళీ మోసం చేయాలని ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయని చెప్పింది ప్రెస్ మీట్ ముఖంగా కేసీఆర్. ఇప్పుడు అందుకనే కేసీఆర్ రావాలంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు పక్కన పెడితే కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి ప్రెస్ మీట్ పెట్టిండు. ఓకే, ప్రెస్ మీట్కి వస్తేనే వాళ్ళు తట్టుకోలేరని ఇక ఇప్పుడు అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏందని మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్. ఇప్పుడు అసలు అసెంబ్లీకి రావాలనే కదా మేము అడిగేది. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంత ఘనం చెప్పుకొచ్చింది కదా, నీళ్ళ విషయంలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, ఇగో బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తుంది, ఇదిగో పక్క రాష్ట్రంతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేస్తుందని చెప్పింది కేసీఆరే కదా. ప్రెస్ మీట్ పెట్టమని ప్రజలు అడగలే, ఎవరు అడగలే. అసెంబ్లీకి వస్తే చాలనుకున్నాం మేము. మరి అసెంబ్లీకే రావాలి కదా. అంతగానం స్పీచ్ ఇచ్చి గంటన్నర పాటు ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యల మీద నేను మాట్లాడబోతున్నానని మాట్లాడినప్పుడు మరి అసెంబ్లీకి వచ్చి ఉండంటే అయిపోయేది కదా. మీరు అసెంబ్లీకి వచ్చి మీ సమస్య ఏంటి, అసలు అక్కడ సమస్యలు ఏమున్నాయి, ఇంటర్నల్గా ఏం జరుగుతూ ఉంది, అసలు 10 సంవత్సరాలు మీరేం చేసిర్రు, ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడుంటే ఇంకా బాగుండే. ఎంతసేపు అసలు కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరమే లేదు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మీరు తట్టుకోలేరు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎందుకు, ఏమవుతుంది? ఒక ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే రావాలి కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రానప్పుడు కనీసం ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకునైనా రావాలి కదా. ఆ స్థానిక ప్రజల కోసమైనా మాట్లాడాలి కదా. ఆ స్థానిక ప్రజా సమస్యల కోసమైనా, ఓట్లేసిన ప్రజల కోసమైనా మాట్లాడాలి కదా ఆయన. మరి అది లేదు కదా. ఒక ఎమ్మెల్యేగా మాట్లాడట్లే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడట్లే. మరి ఇంకెందుకు? మీరేదో బలాబలగాలు చూసుకోవడానికి, మీరు ఏదో పర్సనల్గా మాట్లాడుకోవడానికి కాదు. ఇక్కడ ప్రజల కోసం కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. మీరు ఏదో మీ బలాబలగాలు చూపించుకోవడానికి కాదు కదా మేము ఎన్నుకున్నది.